ఇంత నిర్లక్ష్యం జరగడానికి కారణం అధికారులు కాదా? ఇక్కడ రెండు, అధికారుల నిర్లక్ష్యం అన్న కావాలి, కుమ్మక్కన్న కావాలి. నిర్లక్ష్యమైన వీళ్ళ ప్రాణానికి పోవడానికి దారితీసింది, కుమ్మక్కు కావడం వల్ల పోవడం దారితీసింది. కాబట్టి వాళ్ళను గౌరవ ముఖ్యమంత్రి గారు సస్పెన్షన్ వరకు మాట్లాడిండు. సస్పెన్షన్ అవుతే మళ్ళీ వాళ్ళ ఉద్యోగాలకు వచ్చేస్తారు. ఇప్పుడు పేలుడు పదార్థం ఇంత పెట్టి నిబంధన ఉల్లంఘించి ఎవరైతే పర్మిషన్ తెచ్చుకున్నారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టారు కదా. మరి ఆయన విచ్చలవిడితనానికి కారకులు అధికారులు అవుతే, ఓన్లీ సస్పెండ్ అవుతే రేపు మళ్ళీ డ్యూటీలోకి వస్తారు కదా. ఇక భయం ఏముంటుంది? కాబట్టి వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా కఠిన నిర్ణయాలు తీసుకునే విధంగానే ఖచ్చితంగా దీనికి సమానమైన సెక్షన్లు పెట్టడం వల్లనే భవిష్యత్తులో ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా చూడడానికి దారితీస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి చొరవ తీసుకొని అధికారుల పట్ల కూడా నిర్లక్ష్యం ఉన్నా వీళ్ళ ప్రాణాలు పోవడానికి దారితీసింది, ఆయనతో కుమ్మక్కైనా వీళ్ళ ప్రాణాలు పోవడానికి దారితీసింది. కాబట్టి వాళ్ళని ఎందుకు ఉపేక్షించాలి? ప్రాణాలు పోయినాయి, ఉపేక్షించడం ఎందుకు? కాబట్టి వాళ్ళ మీద కూడా శాఖపరమైన చర్యలే కాదు, సస్పెన్షన్ అనేది శాఖపరమైన చర్య, కానీ చట్టపరమైన చర్యలు కూడా వెంటనే తీసుకోవాలి. ఖచ్చితంగా క్రిమినల్ కేసులు వాళ్ళని కూడా పెట్టాలని డిమాండ్ చేస్తారు.